బీజేపీయేతర రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ నిధులు ఇవ్వడం లేదని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి. శేరిలింగంపల్లిలో రోడ్ షో నిర్వహించిన ఆయన బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. 10 ఏళ్లలో బీజేపీ నేతలు రాష్ట్రానికి గాడిదగుడ్డు తెచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ హయాంలోనే రంగారెడ్డి జిల్లా అభివృద్ధి చెందిందన్నారు రేవంత్. మనం గెలిచినాం. సెమీఫైనల్స్ లో చంద్రశేఖరరావును ఓడించి ఇప్పుడు ఫైనల్స్ లో తెలంగాణ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ జరగబోతుంది. మే 13 తారీఖు నాడు తెలంగాణ టీం గెలుస్తుందో గుజరాత్ వాళ్ళు గెలుస్తారో తెలంగాణ పౌరుషం మనం ప్రదర్శిస్తామా, గుజరాత్ ఆధిపత్యాన్ని ఈరోజు మన మీద నరేంద్ర మోడీ అమిత్ షా రుద్దుతారా, ఇవాళ మా తెలంగాణ యువకులు నిర్ణయించాలి. మిత్రులారా, నేనేం అడిగినా నేనేమన్నా నేను ఒక్కటే మాట చెప్పినా, ఏమని ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లతో పాటు మనకు ఓబీసీ బీసీ రిజర్వేషన్లను ఈరోజు భారతీయ జనతా పార్టీ రద్దు చేయాలన్న ఆలోచన చేస్తుంది. ఈరోజు ఈ దేశంలో దళితులు గిరిజనులు డాక్టర్లుగా లాయర్లుగా ఇంజనీర్లుగా ఐఏఎస్లుగా ఐపీఎస్లుగా రాజకీయాలలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా రాష్ట్ర మంత్రులుగా కేంద్ర మంత్రులుగా ఈరోజు రానిచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది. ఇవాళ బీజేపీ వాళ్ళు దళితుల గిరిజనుల అభ్యున్నతిని చూసి ఓర్వలేక మైనారిటీలకు ఇచ్చిన రిజర్వేషన్లను చూసి కన్నుగుట్టి ఇవాళ ఓబీసీ బీసీ రిజర్వేషన్లు పెంచాలని కాంగ్రెస్ అంటుంటే ఇవాళ బీజేపీ వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తామని బయలుదేరింది. నేను దాని మీద మాట్లాడినా, ఈ దేశంలో దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు మైనారిటీలకు మా కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది. మీ రిజర్వేషన్లు తొలగించాలంటే ఊరుకునేదే లేదు, మీ ప్రభుత్వాన్ని పడగొడతామని చెప్పి అమిత్ షా నరేంద్ర మోడీ గారికి మనం చెప్పినాం. ఇక వాళ్ళు ఆలోచన చేసిండ్రు. ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ మన మీద ఫిర్యాదు చేసి ఢిల్లీలో కేసు పెట్టి ఢిల్లీ నుంచి ఇవాళ తెలంగాణకు పోలీసులను పంపించండు. రేవంత్ రెడ్డిని పట్టుకరాపోండి ఢిల్లీ కానీ. నేను అడుగుతున్న మిత్రులాడి ఉన్న వేలాది మంది కార్యకర్తల సాక్ష్యం ఇదే. చంద్రశేఖరరావు మన మీద 200 పైగా కేసులు పెట్టి చర్లపల్లి చంచల్గూడకు పంపిస్తే మనమేమన్నా భయపడ్డామా? కేసీఆర్ కేసులు పెడితే భయపడ్డామా? తిరగబడి కొట్లాడినమా లేదా? చంద్రశేఖరరావును పడగొట్టినమా లేదా? మరి 10 ఏళ్ళు వందలాది కేసులు పెట్టి చంద్రశేఖరరావు మనల్ని భయపెట్టాలనుకుంటే మొన్న డిసెంబర్ ఎన్నికల్లో తొడగొట్టి చంద్రశేఖరరావును మా కార్యకర్తలు పడగొట్టినరు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చారు.